గుడ్ ఈవినింగ్, సిటీ కార్ కన్సల్టెన్సీ కాకినాడ. AP05 DB1989 హుండై ఇయాన్ మ్యాగ్నా ప్లస్ పెట్రోల్ వేరియంట్, సెకండ్ ఓనర్, షోరూమ్ ట్రాక్ వెహికల్, 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్, 2015 వెహికల్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2030. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు, అప్పుడు 35 దాకా వస్తుంది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్సో లేదు, రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయింది. వెహికల్ వచ్చేసి కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితే అక్కడక్కడ చిన్న చిన్నగా పెయింటింగ్ టచింగ్స్ అయితే అయ్యింది ఆల్రెడీ. ఇప్పుడు తీసుకున్న తర్వాత చేయించుకోదగ్గ పెయింటింగ్ వర్క్స్ కానీ లేదా డెంటింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి అయితే లేదు. బండి అంతా నీట్గా మంచి కండిషన్తో ఉంది. ఇంకా డీప్గా 1 by 1 ఏమిటంటే చూద్దాం. రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ అది లేదు. అండ్ బాడీ ఫ్రేమ్ అంతా కూడా నీట్గా బాగానే ఉంది. ఎంకల్ డిక్కీ చూస్తున్నారు కదా, అంతా ఎక్కడ రస్ట్ అది లేదు, అంతా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఇది మన ఈస్ట్ గోదావరి వెహికల్, ఇది AP05 అంటే. అండ్ ఇంకా ఆప్షన్స్ చూద్దాం. వెహికల్ వచ్చేసి 2 పవర్ విండోస్ అయితే ఉంటాయి. అండ్ రీడింగ్ చెక్ చేద్దాం. రీడింగ్ వచ్చేసి 27,000 kilometers మాత్రమే, 27,000 తిరిగింది, 23,000 తిరిగింది బండి, ఓన్లీ పెట్రోల్ మీద, నో LPG అండ్ నో CNG. వెహికల్ అయితే సెకండ్ వన్ అది. ఈ 23,000 అన్నది షోరూమ్ ట్రాక్, ఇది పక్కా షోరూమ్ ట్రాక్. సో మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీట్ కవర్స్ అయితే ఆల్మోస్ట్ న్యూ సీట్ కవర్స్లో ఉన్నాయి. వెనక ఫ్రంట్ అయ్యి బ్యాక్ సీట్ కవర్స్ అన్నీ కూడా న్యూగా ఉన్నాయి. వెనక అట్లా 2 విండోస్ వచ్చేసి మాన్యువల్ విండోస్, అంటే చేతితో తిప్పేవి. ఇది మనకి ఫ్రంట్ కంప్లీట్ డాష్బోర్డ్ అపిరెన్స్. ఇది AC కానీ పవర్ విండోస్, సస్పెన్షను ఇవన్నీ బాగున్నాయి. ఎందుకంటే జస్ట్ 23,000 kilometers తిరిగింది కాబట్టి ఆల్మోస్ట్ న్యూ కండిషన్లో ఉంది. అలాగే సెంటర్ లాక్ విత్ రిమోట్ ఉంది. అండ్ 4 టైర్లు కూడా సుమారు ఒక 50% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి చాలా ఈజీగా ఒక 20,000 నుంచి 23,000 kilometers దాకా తిరుగుతాయి. ఆ తర్వాత అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. జస్ట్ వెహికల్ తీసుకున్నాక ఒక బేసిక్ జనరల్ సర్వీస్ చేయించుకోండి. ఏదైనా అదే మేము రెగ్యులర్గా ప్రతి వీడియోకి చెప్తూ ఉంటాం కదా, బండి తీసుకున్నాక మినిమం ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పేసి, అది కూడా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని రండి. అంటే అవసరం అయితే లేదు కానీ 10,000, కానీ నేను చెప్పడైతే రెగ్యులర్ చెప్తాను అనమాట. ఫ్రంట్ హెడ్లైట్స్ 2 కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం. ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. ఇంజిన్ రూమ్లో ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ, వెల్డింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ అయితే ఏం కాదు. ఆప్రాన్స్ కానీ, పిల్లర్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు. ప్రజెంట్ అయితే వెహికల్ మనకి కాకినాడలో అయితే అందుబాటులో ఉంది, కొండపాలెం లొకేషన్లో. అండ్ దీని మీద అండ్ ఈ ఫైనల్ ప్రైస్ వచ్చేసి వెహికల్ ప్రైస్ 2,35,000 ఫైనల్ ప్రైస్, 2,35,000 ఫైనల్ ప్రైస్. దీని మీద బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు. అలాగే వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత మీరు అన్న లోన్కి వెళ్ళాలనుకున్నా కూడా నియర్లీ ఒక 175 దాకా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన దగ్గర అయితే ఫుల్ పేమెంట్ తీసేసుకుని, ఫుల్ పేమెంట్ పే చేసి మీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకోవాలి. ఆ తర్వాత కావాలి మీరు లోన్కి వెళ్ళినా కూడా 1,75,000 దాకా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే డీటెయిల్స్. ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ 9848419969. సో థ్యాంక్ యూ. మన లొకేషన్ వచ్చేసి కొండపాలెం ఫ్లైఓవర్ కింద ఉంటుంది పార్కింగ్. ఏమైనా డౌట్ ఉంటే వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి బయలుదేరండి. బండి అయితే మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, మిస్ అవుతుంది.